వృత్తి ఎంత శ్రద్ధగా చేస్తే అది మనకు అంత గొప్ప ఫలితాలను ఇస్తుంది. అది చేయండి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ డిటో బైకు గంట సేపు జర్నీ. ఆ తర్వాత మళ్ళీ సేమ్ తల్లి తండ్రి. ఆ తర్వాత అన్నం తిన్నాము, లేకపోతే బెడ్రూమ్ కార్యక్రమాలు మామూలే. ఓకే, అలాగా మేనేజ్ చేస్తే లైఫ్ అన్నది హ్యాపీగా ఉంటుంది. అందరూ కూడా హ్యాపీగా బతుకుతారు. అందరి మీద కూడా మనం ఒక పర్సనల్ కేర్ అన్నది చూపించగలుగుతాం. దీన్ని లైఫ్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే. సో చాలా అంటే చాలా చక్కగా చాలా క్లియర్గా చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే అసలు మీకు ఓటు హక్కు ఉందా? ఓటు వేస్తారా ఎప్పుడైనా? ఆధార్ కార్డు ఓటర్ కార్డు చూపిమంటారా ఏంటి? అంటే అసలు ఓటు ఉందండి, చూపిస్తాను. సరే, అది కాసేపు పక్కన పెడితే మీరు అసలు ఏదన్నా పార్టీకి పలానా పార్టీకి నాకు ఈ పార్టీ అంటే ఇంట్రెస్ట్ అని కానీ వీళ్ళు బాగా చేస్తున్నారని కానీ ఎప్పుడన్నా అలా చెప్పడం జరిగిందా? లేదండి. ఏ పార్టీ మీద ప్రత్యేకించి నాకు అభిమానము అనేది ఉండదు. టు బి ఫ్రాంక్, ఐఎమ్ సేయింగ్ దిస్ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాలిటీషియన్ ఈజ్ క్రూకెడ్ అండ్ క్రూయల్. రాజకీయానికి అర్థం చెప్తాను. రాజకీయము అంటే రాక్షసత్వం, రాజకీయము అంటే రంకుతనం, రాజకీయము అంటే బొంకుతనం, రాజకీయము అంటే సిగ్గులేనితనం, అంతకుమించి పెద్ద డ్రైనేజ్. ఇది నాకు ఒక జర్నలిస్ట్గా నాకుండే అభిప్రాయం. కాబట్టి ఇంపార్షియల్ జర్నలిజం అనేదే గొప్పది, నేను నమ్మే సిద్ధాంతం. ఇది ఎథిక్స్ అంటారు కదా, జర్నలిస్ట్కి ఉండాల్సిన ఎథిక్స్లో ఇది ఒకటి. అలాగే నేను ఏ పార్టీకి చెందినవాడు కాదు, ఏ పార్టీని నేను గౌరవించను, ఏ పార్టీ గొప్పదని నేను అన్ను. రాజకీయ నాయకుడి తాలూకు గుణం ఎలా ఉంటుంది అంటే, సొంత తమ్ముడే గెలుపుకు తన కోసం కష్టపడి పనిచేసినా గెలిచిన తర్వాత ఎవడ్రా నువ్వు అంటాడు. ఎవరిని? తమ్ముడిని. సొంత తమ్ముడిని అనేవాడు. ప్రజలకేం చేస్తారమ్మా వీళ్ళు కేవలము ప్రజల్ని దోచుకోవడానికి రాజకీయ నాయకులు అయిన వాళ్ళే కానీ ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయ నాయకులు అయిన వాళ్ళు కాదు. కాకపోతే వ్యవస్థలని గురించి నేను ప్రిడిక్షన్ ఇచ్చిన మాట వాస్తవం. ఆ ప్రిడిక్షన్ కూడా నేను ఎలా ఇస్తాను అంటే అనేక అంశాలను నేను పరిగణలోకి తీసుకుంటా. ఆ లెక్కలో జగన్మోహన్ రెడ్డికి నేను ప్రిడిక్షన్ ఇచ్చాను. ఇటీవల కాలంలో అంటే కేసీఆర్కి కూడా నేను ప్రిడిక్షన్ ఇచ్చాను. ఇప్పుడు కూడా మళ్ళీ మీ ఛానల్ తరఫున మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ ఎలక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డే వస్తాడు. అంతకుమించి హ్యాట్రిక్ కొడతాడు, అంటే మూడోసారి కూడా వాడే వస్తాడు. ఓకే. లేకపోతే కేసీఆర్ ఆయన బతికుండగా టీఆర్ఎస్ని ముట్టగలిగిన ధైర్యము సామర్థ్యము ఎవరికి లేదు. ఇది కూడా క్లారిటీ. సో రెండు స్టేట్స్ గురించి బాగా చెప్పారు. అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక కీలకమైన వ్యాఖ్య ఏంటంటే 3 సార్లు హ్యాట్రిక్ కొడతారు అని చెప్పారు. సో గుడ్ న్యూస్ అందరికీ, వైఎస్ఆర్సీపీ అభిమానించే ప్రతి ఒక్కళ్ళకి అది గుడ్ న్యూస్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆల్రెడీ పేరున్న ఎన్టీఆర్ యూనివర్సిటీని పేరు మార్చడం జరిగింది. చాలామంది దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు ఎలా చెప్తారు దాని గురించి? అంటే ఆల్రెడీ ఒక పేరు ఉన్నదాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పేరు మార్చడం, మళ్ళీ ఆ గవర్నమెంట్ మారగానే మళ్ళీ ఇంకో పేరు పెట్టడం, ఇలా పేర్లు మారుస్తూ పోతే జనానికి అసలు ఏం చెప్తున్నారు? ఈ విషయానికి సంబంధించి చెప్పాలంటే ఎన్టీఆర్ యూనివర్సిటీని పేరు మార్చారు అని అంటే యూనివర్సిటీయే కదమ్మా. యూనివర్సిటీ అనేది ఏంటి? ఇట్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది ఒక బిల్డింగ్ మాత్రమే. దానికి పేరు మారితే ఏంటి, ఊరు మారితే ఏంటి, ఏమి డిఫరెన్స్ ఏం రాదు. కానీ ఇక్కడ నేను చాలా క్లియర్ చెప్తా, కృష్ణా జిల్లా అన్నది ఈనాటిదా చెప్పండి. స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఇది కృష్ణా జిల్లే. ఆ కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్గా మార్చాడంటే సొంత అల్లుడు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇందులో తప్పేముంది? వెనక్కి తగ్గేదేముంది? సో మంచి పనే చేశారు. మంచి పనే. ఒక ఏరియాని కృష్ణా జిల్లాని
ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్గా మార్చాడంటే గ్రేట్ అమ్మా అది. అది అర్థం తెలియనటువంటి వాళ్ళు, మూర్ఖులు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలే. ఎన్టీఆర్ యూనివర్సిటీని వేరే పేరు మార్చాడు, భ్రష్టు పట్టించాడు, నాశనం చేశాడు. ఇదంతా ఏంటంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పాలిటిక్స్, అంతకు మించింది ఏమీ కాదు. ఓకే. సో మీరు సినిమాలు చూస్తారా? సూపర్గా. సీరియల్ చూస్తారా? అబ్బే అస్సలు చూడరు? అస్సలు చూడండి. సరే, సినిమాలు ఏ సినిమాలు ఎక్కువగా ఇష్టపడతారు? ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల గురించి చెప్తాను. బాహుబలి చూశాను. నాకు రెండు వర్షన్స్ నచ్చింది. ఫస్ట్ వర్షన్, సెకండ్ వర్షన్. రక్త కన్నీరు నాగభూషణం అది చూశాను, అంటే యూట్యూబ్లో. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో అంటే బింబిసారా చూశాను. అంతకు ముందు RRR అది చూశాను. కొమరం భీముడో ఇట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్. ఆ సాంగ్ చేసిన దానివల్లే జూనియర్ ఎన్టీఆర్కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చిందంటారా? వచ్చింది. నామినేట్ అయ్యారా? నామినేట్ అయ్యాడు అంటే ఆల్మోస్ట్ వచ్చినట్టే. అంతకుముందు చెప్పాలంటే ఇట్ ఈస్ ఆల్ ఫిక్స్ అయితేనే నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే రాదు. సో జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు తీసుకుంటారు. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ఫేవరెట్ హీరో సీనియర్ ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్. ఓకే. నా హీరోయిన్ భూతో నా భవిష్యత్. ఏదైనా డైలాగులు గుర్తున్నాయా మీకు ఆయన చూసిన సినిమాల్లో? ఏమంటివి అదొక్కటే గుర్తుంది. చెప్పండి, గుర్తున్నంత వరకు చెప్పండి. నాకు అదే ఒక్కటే వచ్చు. ఏమంటివి కులము మతము ఇదే సత్యమందువా, ఇక్కడ జరుగుతున్న పరీక్ష క్షాత్ర పరీక్షయే కానీ కుల పరీక్ష కాదు, క్షత్రియ పరీక్ష కాదు, కుల పరీక్ష కాదు. గురు పాండవులకందరికీ గురువు అయినటువంటి ద్రోణుడిది ఏ కులమో, కుండల నుంచి పుట్టినవాడికి ఏ కులమో, ఇవన్నీ ఇలాగే ఉంటాయి, పొడి పొడిగా ఉన్నాయి. నేను పట్టలేదు, నాకు గుర్తున్నది చెప్పాను. ఓకే. మీ హీరోయిన్ ఏ హీరోయిన్ ఇష్టం మీకు? నాకు ఎవరు ఇష్టం? ఎవరు ఇష్టం లేదా? అంటే సినిమాలు అయితే సావిత్రి ఇష్టం. ఓకే. ఆమె ఎలాగూ పోయింది, ఎలాగూ పోయింది కాబట్టి ఇప్పుడున్న హీరోయిన్స్లో ఏ హీరోయిన్ ఇష్టం లేదు మీకు? ఓకే. సో మీరు ఒక అఘోరి అయ్యుండి ఇంత ఫ్రీగా, ఇంత సోషల్ పర్సన్గా చక్కగా మాట్లాడారు. ఎక్కడ ఏ విషయంలో కూడా తడబాటు లేకుండా నిక్కచ్చిగా హ్యాపీగా మీ వాయిస్ని వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. హర్ హర్ మహాదేవ్, శంభో శంకర్. చూసారు కదా, అఘోరి అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. అఘోరి అంటే అదేదో భయంకరమైన భూతాలు దయ్యాలతో తిరుగుతూ ఉంటారు అన్న నిజాలు, అవి నిజాలుగానే ఉండిపోనివ్వండి. అది అబద్ధము అని మనం చెప్పలేం, కానీ వాళ్ళకి మాత్రమే కనపడతాయి, మనకి కనపడవు. అంటే అది మనలో ఉన్న అంతర్లీనంగా ఉన్న ఒక భయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ వాళ్ళు మనతో పాటు తిరిగే మనుషులే, సహజంగా ఉండే మనుషులే. చక్కగా మాట్లాడారు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ.